మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు. శ్రీమాత్రే నమః. పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3 పాదాల వారు మీనరాశికి చెంది ఉంటారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. మీనరాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు తృతీయమున సువర్ణమూర్తిగాను, తదుపరి 18/10/2025 వరకు చతుర్థమున రజితమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు పంచమమున సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము చతుర్థమున తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా జన్మమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 18/5/2025 వరకు 1-7 రాసులయందు తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము 12-6 రాసులయందు సువర్ణమూర్తిగాను సంచరిస్తారు. ఈ సంవత్సరం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ప్రేమ, వివాహం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి 2025లో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అభివృద్ధి గత సంవత్సరం కంటే బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావంచే పనులు నిలిచి ఉంటాయి. శస్త్రచికిత్సలు, అనారోగ్య లోపాలు, చిన్న చిన్న ప్రమాదాలు, పెద్దవారితో విరోధాలు, ఇతరులు చేతిలో మోసపోవటం అధికమవుతుంది. కలహములకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసులు, తగవులు అధికంగా ఉంటాయి. గురు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్య నుండి శుభాలు కలుగుతాయి. మీ ఆలోచనలో భంగపాటు, స్థిరాస్తి మూలకంగా ఖర్చులు చేస్తారు. బంగారం, భూమి, గృహము, వాహనముల ద్వారా ఇంటియందు శుభకార్యముల వలన ఖర్చులు పెరుగుతాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని తగవులు ఉన్నను మీరు లెక్క చేయరు. తరచూ ధనాదాయం గూర్చి ఆలోచనలు చేస్తారు. పెద్దవారితో మీటింగ్స్ ఏర్పడతాయి, కానీ స్థిరాస్తి తగ్గే అవకాశం ఉంది. ఇతరులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు వీరి మూలకంగా ధనము ఖర్చు అవుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొత్త పరిచయాలు, మీరు చేయి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చికాకులు, నరఘోష, శత్రుత్వములు పెరుగుతాయి. సమయానికి మీకు ఎవరూ ఉపయోగపడరు. జీవితంలో విరక్తి భావాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత, తీర్థయాత్రలు, దైవారాధనలు చేస్తారు. అనుకోని లాభాలు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఇంటి యందు పురుషులకు స్త్రీ మూలక లాభాలు, స్త్రీలకు పురుషులయందు లాభాలు కలిసి వచ్చును. జాయింట్ వ్యాపారులకు, మీ మీద ఆధారపడిన వారికి న్యాయం చేయదు. క్రీడాకారులు, విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోగలుగుతారు. మంచి ప్రశంసలు ఏర్పడతాయి. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. పండ్లు, కూరగాయల వ్యాపారాల వారికి అనుకూలంగానే ఉంటుంది. వైద్య, మెడికల్, వ్యాపారం, కిరాణా, ఇనుము, సిమెంట్, రాయి, బొగ్గు, ఆయిల్, యంత్ర పరిశ్రమల వారికి, వాహన రంగంలో ఉన్నవారికి కష్టములు ఉన్నను మంచి ప్రోత్సాహంతో ఉంటారు.
లాభములు కలిసి వస్తాయి. కాంట్రాక్టు, ఫైనాన్స్, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేయువారికి, చేతి వృత్తి వారికి, టీవీ, నాటక, సినీ రంగస్థల నటులకు సామాన్యంగానే ఉంటుంది. గురు ప్రభావంచే కాస్త బాగుంటుంది. ఆదాయం గూర్చి అన్వేషణ, కొత్త పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయం లేకుండా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ఉన్న కాలం ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచిదని, ఈ కాలంలో పోటీ పరీక్షలు లేదా ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలను కలిగి ఉంటారు. తద్వారా మంచి మార్కులు సాధించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని పెంచుకోవచ్చు. విద్యా ప్రపంచంలో అడుగుపెట్టిన వారు అఖండ విజయాలు సాధిస్తారు. గ్రహాల స్థితి ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు మీకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. దీంతో ప్రతి పోటీ పరీక్షల్లోనూ మెరుగైన మార్కులతో విజయం సాధిస్తారు. మీనరాశి వ్యక్తుల ఆర్థిక జీవితం గురించి చూస్తే ఈ సంవత్సరం వారికి మంచిదని చెప్పవచ్చు. మీ ఆదాయం లాభాల్లోని 11వ ఇంటికి అధిపతి మీ సొంత ఇంట్లో చాలా కాలం పాటు ఉండటం వల్ల మీరు వివిధ మార్గాల ద్వారా ధనాదాయాన్ని పొందుతారు. ఏప్రిల్ మధ్య నుండి మీరు డబ్బును ఆదా చేయడంలో విజయవంతం అవుతారు. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు వ్యాపారం చేసే వారికి లేదా కొత్త వ్యాపారం కోసం వెతుకుతున్న మంచి సమయంగా గుర్తించాలి. మీరు వ్యాపారం నుండి మంచి లాభాలను చూస్తారు. కొత్త భాగస్వాములను కూడా పొందుతారు. మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా 2 రంగాల్లోనూ అఖండ విజయాన్ని అందుకుంటారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం సాధారణం కంటే మెరుగైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు వారి సంబంధాలను మెరుగుపరచడం ద్వారా కార్యాలయాల్లో వారి ఉన్నతాధికారులు, సహోద్యోగుల మద్దతును పొందగలుగుతారు. అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మధ్య కాలం మీనరాశి వారికి పనిలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రమోషన్తో పాటు జీవితంలో పురోగతిని పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యంలో నిజమైన మెరుగుదలను చూస్తారు. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. మంచి వైద్యుణ్ణి సంప్రదించండి. మానసిక ఒత్తిడి కారణంగా మీరు తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మే నుండి ఆగస్టు వరకు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడి అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచివైనా చెడువైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర పరిశీలనకు సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం నుండి బయటపడతారు. శ్రీమాత్రే నమః. నేను చెప్పే లక్షణాలు మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల 12 రాసుల్లో జన్మించిన వారి రహస్య జీవితం, అలాగే 27 నక్షత్రాల్లో జన్మించిన వారి జీవిత రహస్యం, అలాగే 12 నెలల్లో పుట్టిన 1 నుండి 31వ తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి నిజంగానే గత జన్మ దోషాల ప్రభావం మీ మీద పనిచేస్తుందా? అలా పనిచేస్తే ప్రస్తుతం ఏమి అనుభవిస్తున్నారు? మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితాలు రావటం లేదు, ఎందుకని?